దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరల పెరుగుదల ప్రజలను తీవ్ర ఆందోళనకి గురిచేసింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య కుటుంబాలపై భారంగా మారిన సమయంలో ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగడం వాహనదారులకు గట్టి దెబ్బగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు తాజాగా లీటర్ పెట్రోల్పై ₹2.84, డీజిల్పై ₹2.86 చొప్పున ధరలను పెంచుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాయి. పెరిగిన ఈ కొత్త ధరలు నేటి ఉదయం నుండే అమల్లోకి వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని చెబుతున్న చమురు సంస్థలు అదే కారణంగా దేశీయంగా కూడా ధరలను సవరించవలసి వచ్చిందని పేర్కొంటున్నాయి. అయితే ప్రజలు మాత్రం ఈ వివరణను అంగీకరించట్లేదు. ముఖ్యంగా ఎన్నికలు పూర్తయిన వెంటనే వరుసగా ధరలు పెంచడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సాధారణ ప్రజలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ధరలను నియంత్రించి ఆ తర్వాత ఒక్కసారిగా పెంచుతున్నారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన 15 రోజుల వ్యవధిలోనే ఇది 4వసారి ఇంధన ధరలు పెరగడం ఆశ్చర్యకరమైన విషయం. వరుసగా పెరుగుతున్న ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, సరుకు రవాణా వాహనదారులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. ప్రతిరోజు వాహనాలను వినియోగించే ప్రజలకు ఇప్పుడు అదనపు ఖర్చు తప్పడం లేదు. పెరిగిన ధరలతో నెలవారీ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయని మధ్యతరగతి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం కేవలం వాహనదారుడికే పరిమితం కాదు. దీనివల్ల అన్ని రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, పాలు, ధాన్యాలు, నిర్మాణ సామాగ్రి వంటి వస్తువుల ధరలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది మరింత భారమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పెరిగిన ధరల ప్రకారం లీటర్ పెట్రోల్ ధర ₹117.19కు చేరుకోగా డీజిల్ ధర ₹104.88కు చేరుకుంది. ఇదే సమయంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ₹117.68కు చేరుకోగా డీజిల్ ధర ₹103.74కు చేరుకుంది. ఈ ధరలను చూసి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోజు వాహనాలపై ఆధారపడే ఉద్యోగులు, డెలివరీ సిబ్బంది, ప్రయాణికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన ప్రతిసారి ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ధరల నియంత్రణపై స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. కేంద్రం ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తే కొంతవరకు ఉపశమనం లభిస్తుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు కూడా అధికారికంగా ఉండడం వల్ల ఆ ధరలు మరింత పెరుగుతున్నాయని చెబుతున్నారు. అయితే కేంద్రం, రాష్ట్రాలు ఒకే దానిపై మరొకటి బాధ్యత నెట్టేసుకుంటున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇక ఇంధన ధరలు ఇలాగే పెరుగుతూ పోతే దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రవాణా రంగం, వ్యవసాయ రంగం, చిన్న పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. రైతులు వ్యవసాయ యంత్రాలకు డీజిల్ ను అధికంగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు డీజిల్ ధర పెరగడంతో సాగు ఖర్చులు కూడా పెరగనున్నాయి. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.